హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గౌరాంగ కిచెన్. ఈరోజు మనం మసాలా వంకాయ కర్రీని చేసుకోబోతున్నాము. ఇది చాలా సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా వీడియోని చూసి ఫాలో అయిపోండి. తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా మేము ఒక 7 వంకాయలను తీసుకున్నాము. దాన్ని 4 ముక్కలుగా కట్ చేస్తున్నాము. అంటే చివరి వరకు కట్ చేయకుండా వంకాయ అతుక్కొనే ఉండాలి. సో చూడండి, వీడియోలో చూసినట్టయితే ఇలా 4 ముక్కలుగా మనం వీటిని కట్ చేసుకుంటున్నాము. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకొని కొద్దిగా అంత ఉప్పుని వేసుకొని ఈ వంకాయలని శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ని వేసుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న వంకాయలని ఈ ఆయిల్లో వేసుకుందాం. డీప్ ఫ్రై అయిన తర్వాత ఈ వంకాయలని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక పెనం తీసుకొని ఆ పెనం మీద 3 లవంగా, 3 దాల్చిన చెక్క, 4 ఇలాచి, 4 ఎండుమిర్చి, కొన్నన్ని జీలకర్ర, కొన్ని ధనియాలు, కొన్నన్ని గసగసాలు, కొన్నన్ని నువ్వులు, మరికొన్ని పల్లీలు వేసుకొని వీటిని వేయించుకుందాం ఒక 10 నిమిషాల వరకు. మిక్సీ జాడులో ఉల్లిపాయలు, వెల్లుల్లి తీసుకొని మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నాము కదండి, పల్లీలు, నువ్వులు, ధనియాలు, అవి వేసుకొని మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలు తీసుకొని ఇది కూడా మిక్సీ జార్లో పేస్ట్ చేసి పెట్టుకోవాలి పక్కన. తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొన్నన్ని జీలకర్ర, కొన్నన్ని ఆవాలు, మరికొన్నన్ని ఉల్లిపాయలు సన్నగా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న, కొన్నన్ని పచ్చిమిర్చి, ఇదంతా కరివేపాకు యాడ్ చేసుకొని వేయించుకుందాం. దీంట్లోనే కొద్దిగా అంతా పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అంతా కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం. దీంట్లో మనం కొద్దిగా అంతా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాం. దీంట్లో కొద్దిగా అంతా మనం సాల్ట్ వేసుకుంటున్నాం. వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకుందాం. తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, ధనియాల మసాలా ఉంది కదండి, అది మొత్తం పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా నెమ్మదిగా కలుపుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసేసి కలుపుకొని ఇప్పుడు కొద్దిసేపు వరకు 5 మినిట్స్ వరకు మూత పెట్టి పెట్టుకుందాం. చూడండి, ఆయిల్ పైనకి వచ్చింది కాబట్టి ఇది 70% వరకు ఇది ఉడికినట్టే. ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగంత పెరుగుని యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలని దీంట్లో ఈ మిశ్రమంలో వేసుకుందాం. ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం నెమ్మదిగా ఇలా కలుపుకొని కొద్దిసేపు వరకు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మసాలా వంకాయ రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంతో ఈ మసాలా వంకాయ
కర్రీని నేను టేస్ట్ చేశాను. నిజంగా చెప్తున్నాను కదండి, స్వర్గం కనిపించిందండి నాకైతే. అమ్మ చేతి వంట అమృతంతో సమానంలా ఉంది. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. కొత్త రెసిపీ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలకి మర్చిపోకండి. మీ సపోర్ట్ చాలా 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 అవసరం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ వందే మాతరం.